మాత త్వరగా సర్ది పెట్టరా. మాత మిమ్మల్ని త్వరగా కొంచెం సర్ది పెట్టండి. అబ్బా ఏంటి మీ గోల? సర్ది పెట్టమని. స్వామి మీకు అంతగా ఆకలేస్తే అన్ని తెచ్చుకుని మీరే తినండి, కొత్తగా నన్ను అడుగుతున్నారేంటి పెట్టమని. అయినా మీరు మాలేసుకున్నది నేను మీకు సేవలు చేయడానికి కాదు, మీరు ఆ అయ్యప్ప స్వామికి సేవలు చేయడానికి. మీకు ఇష్టం ఉంటే అన్ని తెచ్చి పెట్టుకుని తినండి, లేదా బయట చాలా చోట్ల భిక్ష పెడతారు కదా, అక్కడికి వెళ్లి తినండి. అమ్మయ్య వెళ్ళిపోయారుగా, ప్రశాంతం ఇప్పుడు. అమ్మా మోని, అమ్మా రా వచ్చి కూర్చో. స్వామి లేడా అమ్మా? ఆ స్వామి గురించి నీకెందుకమ్మా? ఇంతకీ ఏ పని మీద వచ్చావు? ఏం లేదమ్మా, స్వామికి ఒకరోజు సర్దికి పిల్లటానికి వచ్చానమ్మా. ఎందుకమ్మా అనవసరమైన తలనొప్పి పనులన్నీ పెట్టుకుంటావు? బయట బోల్డ్ మంది సర్ది పెడుతున్నారు, రోజు ఎక్కడో చోట తినేస్తారులే. అదేంటే వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, స్వామిని గౌరవం లెక్కన మాట్లాడుతున్నావేంటి? ఆ స్వామి మాలేసుకున్నది నాతో సేవలు చేయించుకోవడానికమ్మా, దేవుడి మీద భక్తితో కాదు. నోరుమి. అదేంటే వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, స్వామిని గౌరవం లెక్కన మాట్లాడుతున్నావేంటి? ఆ స్వామి మాలేసుకున్నది నాతో సేవలు చేయించుకోవడానికమ్మా, దేవుడి మీద భక్తితో కాదు. నోరుమి. ఏంటే ఏది పడితే అది మాట్లాడుతున్నావు? అయినా చాలా చోట్ల సాములు సర్ది పెడుతున్నారు కదా, అవి సాములు వచ్చి తింటే ఎవరికి పుణ్యం? ఇంకెవరికి? అన్నదానం చేసే వాళ్ళకే కదమ్మా. కదా, మరి నీ చేతితో నిష్ఠగా సామి కొండి పెడితే నీకే కదమ్మా పుణ్యం. నీ భర్త మాలేశాడంటే తనతో పాటు నువ్వు కూడా దీక్షలో ఉన్నట్టే. నువ్వు మంచిగా ఈ 41 రోజుల స్వామికి సేవలు చేసుకుంటే నీకు పుణ్యం, ఆ దీక్ష చేసినందుకు ఫలితం ఉంటుంది. సారీ అమ్మా, ఇవేవి నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడే స్వామికి ఫోన్ చేసి సర్దికి రమ్మని చెప్తాను. హలో స్వామి. చెప్పండి మాత. నన్ను క్షమించండి స్వామి, నేను తప్పుగా మాట్లాడాను, నా తప్పు నేను తెలుసుకున్నాను. అయ్యో అదేం లేదులే మాత. సరే స్వామి, సర్దికి అంతా రెడీ చేశాను, త్వరగా రండి సర్ది చేద్దురు గాని. అయ్యో అవునా మాత, నేను ఆల్రెడీ సర్ది చేయడానికి వచ్చేసాను. అవునా? ఎక్కడున్నారు స్వామి? ఇంకెక్కడ మాత, నేను ఆల్రెడీ మీ అమ్మ మా దగ్గరే ఉన్నాను. అవునా? అమ్మ మీ దగ్గర ఉండడం ఏంటి? అమ్మ మన ఇంటికి వచ్చింది కదా స్వామి. అయ్యో మీరేదో భ్రమపడి ఉంటారు మాత, ఇగో నా కళ్ళెదురుగానే ఉన్నారు. అవునా? ఒక నిమిషం స్వామి, మళ్ళీ చేస్తాను. అంటే ఆ అయ్యప్పే నా కళ్ళు తెరిపించడానికి వచ్చారా?